మళ్ళీ దండయాత్ర మొదలుపెట్టాం మామిడికాయల మీద. ఒక్క రౌండ్ మామిడికాయ పచ్చడి పెట్టేసాం ఒక 6 కాయలతో. మళ్ళీ ఇప్పుడు కొన్ని కాయలతో మామిడికాయ పచ్చడి పెడదామని చెప్పేసి తీసాను. నేను కాకుండా వేరే వాళ్ళు కూడా తీసుకున్నారు, చెట్టు నుంచి తీసుకున్నవి. సో నేను ఒక 15 కాయల దాకా తీసుకున్నాను. కొన్నిటికి ఇలా ఘాటు పడ్డాయి. సో వీటినేమో మామిడికాయ పచ్చడికి యూజ్ చేద్దాం, మిగతా మంచిగా ఉన్న కాయలేమో మామిడికాయ పచ్చడికి యూజ్ చేద్దామని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నాం క్లీన్ చేసి. మాగాయకేమో నేనే కట్ చేసుకున్నా ఇట్లా సన్నగా. కొంతమంది ఏమో ఇట్లా చెక్కుతారు, నేనేమో ఇట్లా సన్నగా కట్ చేసేసుకున్నా. ఉప్పు పసుపు వేసుకొని మంచిగా గట్టిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 1-2 డేస్ అట్లానే ఉంచుకొని సెకండ్ డే కానీ 1 డే తర్వాత కానీ ఆ ముక్కల్ని ఇట్లా పిసికేసేసి ఆ వాటర్ అంతా కింద బౌల్లో ఉండిపోవాలన్నమాట. ఉట్టి ముక్కల్ని వరకు తీసేసి ఎండబెట్టేసుకోవాలి. బాగా ఎండిపోయిన వాటిని మిగిలిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్లో కలిపేసి పసుపు ఉప్పు సరిపడ ఉప్పు కారం మొత్తం కలిపేసుకోవాలి అదే వాటర్లో. అండ్ తాలింపు వేసేసుకుంటే అంతే మాగే పచ్చడి. మీ ఏరియాలో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ కూడా చేసేయండి వీడియో చూస్తున్న వాళ్ళు. అండ్ క్యాండీ చేసుకుందాము. ఈ ఇయర్ ఫస్ట్ టైం ట్రై చేద్దాం. మాగా అయితే మేము ఫస్ట్ టైం పెట్టడం. అండ్ క్యాండీ కూడా సేమ్ క్యాండీ కూడా ఇంతే. ఇట్లా మామిడికాయలు కొంచెం ఉప్పు వేసేసుకొని సన్నగా ఇలా మామిడికాయలు కట్ చేసుకొని కొంచెం ఉప్పు షుగర్ కూడా వేసుకొని ఒక 1 డే పెట్టేసుకొని మళ్ళీ లైట్గా మళ్ళీ ఒక షుగర్ వేసేసుకొని ఇట్లా కలుపుకొని వాటర్ తీయకుండా అట్లానే వాటరీగా ఉన్న మామిడికాయ ముక్కల్ని ఎండలో పెట్టేసేయడమే. అంతే క్యాండీ చేసినప్పుడు అయితే నేను ఖచ్చితంగా వీడియో తీస్తాను. సో ఎలా వచ్చింది అనేది మీకు కంపల్సరీగా చూపిస్తాను. మాగాయ అయిపోయింది, క్యాండీ ఎలా చేసుకోవాలో కూడా చెప్పేశాను. అండ్ ఒక పక్కన ఇది చేసుకుంటూ ఇంకో పక్కన మామిడికాయల ముక్కల్ని కట్ చేపిచ్చేసాము. మేము గుంటూరులో ఉంటాం కాబట్టి గుంటూరులో ఫేమస్ అయిన ప్లేస్ మీకు తెలిసే ఉంటుంది, మామిడికాయలు కట్ చేస్తారు. సో అక్కడ కట్ చేపిచ్చేసి ఇంకో పక్కన ఆవకాయ పచ్చడి పెడుతున్నాం అనమాట. ఇది ఇంకో చేస్తుంటే మళ్ళీ టమాటాలు తీసుకొని ఒక 4 kgsతో టమాటా పెట్టాము. ఆల్రెడీ పండు మిరకాయల పచ్చడి పెట్టేసాము, ఇది టమాటా పచ్చడి. సో వీటిని కూడా కడిగేసేసి నైట్ ఆరబెట్టేసుకొని మార్నింగ్కి సన్నగా ముక్కలు కోసుకొని ఎండబెట్టడానికి ఈజీ ఉంటుంది. ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే ముక్కలు సన్నగా కోసుకోండి, సేమ్ ఇది కూడా మాగాయలాగే ఉప్పు పసుపులో ఇట్లా 1 day 2 days ఉంచేసేసి వాటిని ఎండబెట్టేసుకోవడమే. మిగిలిన వాటర్లో చింతపండు నానబెట్టేసేయడమే. రెండింటికి కలిపేసి మిక్సీ వేసేయడమే, కారం వేసేసుకొని. అంతే, ఈజీగా ఉంటుంది, సింపుల్. సో అన్నీ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి ప్రాసెస్. వెయిట్కి తడి తగలకుండా చూసుకోండి, అది ఇంపార్టెంట్. సో ఈ చిన్న టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనేసి చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసేయండి, కామెంట్ చేసేయండి. బాయ్ గాయ్స్.